ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్. ఇది అంటే కంటిన్యూషన్గా రైట్స్ పడ్డాయి. అయితే మనము ఒక్కటి వీడియో అంత పెద్దది పెట్టలేం కాబట్టి ఇది 2 వీడియోలుగా పెడుతున్నా. దాంట్లో వచ్చేసి ఎర్నింగ్ చెప్పిన లాస్ట్లో అదే ఎర్నింగ్ దీనికి కూడా ఉంటుంది. మళ్ళీ ఒకటి అన్ని చిన్న చిన్న రైడ్స్ చేసిన, ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు, వర్షం వచ్చేలాగా ఉంది. నేను మళ్ళీ లాంగ్ పోతే రిటర్న్ రావడానికి మళ్ళీ నాకు కెమెరా అది ఉంటుంది కాబట్టి నేను ఏం చేసిన అంటే చిన్న చిన్న రైడ్స్ చేసిన. పెద్ద రైడ్స్ కూడా పడలేదు అనుకోండి. యాక్చువల్గా ఒక్కటి ఏమో పడ్డది ఓలాలా, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు అది. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న రైడ్స్ పడ్డాయి. పికప్ లొకేషన్కి అయితే నేను వచ్చేసిన. ఇక్కడ కస్టమర్కి నేను కాల్ చేస్తే కస్టమరు ఒక స్కూల్ బాబు ఉన్నాడు అక్కడ, పికప్ చేసుకోండి అని చెప్పిండు. ఇక బాబుని వెతకడానికి టైం పట్టింది. వెతికిన లాస్ట్కి బాబు అయితే వచ్చిండు. ఇట్లా బుక్ చేసి పిల్లల్ని ఎక్కించుకోమంటారు కదా, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు పిల్లలందరూ ఒకటే యూనిఫామ్ ఉంటుంది, ఎవరనేది తెలియదు. వాళ్ళే వచ్చి మీరు ర్యాపిడో నన్ను అడిగే వరకు మనకు ఐడియా ఉండదు. అందుకే మనము కొంచెం ఇట్లాంటి పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు కొంచెము మనకు టైం ఎక్కువ అవుతుంది. అయినా మనం అంటే డైలీ ఏం రావు కదా, వచ్చినప్పుడే మనం అంటే మధ్యాహ్నం స్కూల్ టైం 3:30 అట్లా 4 o'clockకి 5 వరకు వస్తే ట్యూషన్ పిల్లలు అట్లా, అది తక్కువ రేయరు, ఇప్పుడు ఒకసారి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు మంచి ఒక స్పోర్ట్స్ కార్ చూపిస్తా చూడండి. ఆ స్పోర్ట్స్ కార్ అంటే BMW కార్. ఇది మా ముందు వెళ్తుంది చూడండి, ఆరెంజ్ కలర్ కారు. ఇది ఆరెంజ్ అంటే ఆరెంజ్ కదా, అది ఒక డిఫరెంట్ కలర్ ఉంది. ఇప్పుడు మీకు ఇది స్లో మోషన్లో చూపిస్తా చూడండి కార్ని. BMW కార్ ఇది. మస్తు ఉంది కదా కార్. ఇది BMW కార్. ఇది Z4 అనే ఏముంది దాని మీద. ఎక్సలెంట్ ఉంది కారు. ఇక్కడ చూడండి రోడ్డు మొత్తం ఇక వాటర్తో నిండిపోయినాయి. ఇట్లా చాలా తగిలినాయి ఇవాళ. కానీ ఇక్కడైతే మనకు వీడియో ఆన్లు ఉండే, ఇదొక్కటైతే తీసిన. కానీ మిగతా అన్నీ ఇక చాలా లెంత్ అవుతుంది వీడియో అని తీసేసిన. ఇది ఒక్కటేసారి పెట్టినది. వాటర్ ఇట్లా ఫ్లో నిండిపోయి చాలా వరకు పోతున్నాయి. ఇంకొకటి ఇది 1 వే, అంటే అటు సైడ్ రోడ్ రిపేర్ అవుతుంది. అక్కడ అర్థం చేసుకోకుండా ఆపోజిట్ వచ్చేవారు మొత్తం మీదికి వస్తుంది. నేను హారన్ కొడితే కూడా మళ్ళీ నా అటు నుంచి పోవాలని అంటున్నాను. అక్కడ డివైడర్ దాకేటట్టుంది నాకు. అట్లా ఉన్నారు పక్కన. మనం పోతే చాలు పక్కలు ఏమన్నా కానీ అన్న సిచ్యువేషన్లో ఉన్నారు జనాలు. వాటర్ ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం స్లో కూడా వారు పోయేటప్పుడు పక్కన నుంచి అందులో వాటర్లో మన ఎత్తేసుకుంటూ పోతారు. ఆ పక్క వాళ్ళ మీద మొత్తం వాటర్ పడుతుంటే మన మీద, అది మనము ఇక వాళ్ళకి ఏం చెప్తాము చెప్పండి. ఇక పెద్ద అంటే చాలామంది అట్లా పోరు, ఎవరో ఒకరిద్దరు అట్లా పోతారు. పోయి మొత్తము వర్షం పడ్డప్పుడు వాళ్ళ మీద పడవు కదా, వాళ్ళు లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా అట్లా యాక్టివ్గా అయితే పడవు మన మీద. యాక్చువల్గా బైక్ అయితే కంపల్సరీ పడతాయి మీద వాటర్. ఈ రోడ్ అయితే అస్సలు డేంజరస్గా ఉంది. అంటే మొత్తం బురద, వెహికల్ స్కిట్ అవుతుంది, దాంట్లో టైర్లని స్కిట్ అవుతున్నాయి. ఇక ఇక్కడికి వచ్చినాక అసలు కొంచెమే దారి ఉంది. ఇక్కడ లారీ అడ్డం పెట్టిండు, అయినా సరే అని పక్క నుంచి దారి ఉంది, వెహికల్ వెళ్ళిపోతుందని వెళ్ళిపోయినాము. అయితే ఇంత లోపలికున్నాయి చూడండి, ఇవి చాలా లోపలికునేవి. ఇవి జనప్రియ అంట. ఇవి చాలా లోపలికి ఉన్నాయి. రోడ్డు కూడా చూడండి ఎట్లా ఉంది. మళ్ళా ఇంకొకటి, మీరు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. నాకు వాచ్ టైం కూడా కావాలా. వాచ్ టైం లేదు, వాచ్ టైం తక్కువ ఉంది చాలా. మన వాచ్ టైం కూడా ఇస్తే మనకు 4000 వాచ్ అవర్స్ రావాలా. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు పిన్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ వీడియో పెట్టగానే వస్తుందని అనుకోకండి, ఎవరికి రాదు అట్లా. ఎన్నో వీడియోలు చేసినాక ఇవన్నీ ఎడిటింగ్ చేయడానికి మనకు 3 hours పైన పడుతుంది ఒక్కొక్క ఎడిటింగ్ వీడియోకి. 4 hours కూడా పడుతుంది ఒక్కొక్కసారి ఎడిటింగ్కి. ఎందుకంటే మనం ఫేస్ మీద బ్లర్ వేస్తాం కదా ఫేస్ మీద,
ఆ బ్లర్కి మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎటు మూమెంట్ అయితే అటు మూమెంట్ మనం చేయాలా. ఈ బాబుని అయితే లొకేషన్లో డ్రాప్ చేసిన 50 రూపీస్ అయింది. 5.5 ఏమో ఉంది, 6 కిలోమీటర్ ఉంది. డ్రాప్ చేసేసిన అమౌంట్ అయితే తీసుకున్న బాబు దగ్గర. ఇక ఇక్కడ నుంచి నేను ఎక్కడ వెళ్దామా అని ఆలోచించిన, ఎందుకంటే ఇది ఇటు కాకుంటుంది లొకేషను. ఇటు సైడ్ వెళ్ళాలా, మళ్ళీ వచ్చిన రూట్ వెళ్తే కూడా చాలా దూరం ఉన్నది. అంటే మొత్తం కచ్చారోడ్డకి బయటికి వెళ్ళే వరకు మస్తు టైం పడుతుంది. అది ఆలోచించిన. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇంకొక వే ఉంటుంది. ఈ వే అయితే కొంచెం బయటికి వెళ్ళాక ఒక కాలనీ లాగా ఉంటుంది, అక్కడ నుంచి ఏమైనా రైడ్స్ పడతాయేమో అని ఆలోచించి మళ్ళీ నేను ఇక్కడ డౌన్ చూడండి ఎంత డౌన్ ఉందో, చాలా జాగ్రత్తగా నడపాలి ఇట్లాంటి డౌన్స్లో. వర్షం పడ్డపోతే మనకు స్కిట్ అయిపోతుంది మొత్తం వెహికల్, సీసీ రోడ్ కదా, మొత్తం జాగ్రత్తగా వెళ్తారు చూడండి కార్ వాళ్ళు కూడా, అంత కంట్రోలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వాటర్ నిండినాయి చూడండి, కష్టం ఇట్లా వాటర్ నిండితే. కాలనీ ఎంట్రన్స్ దగ్గరనే కదా ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం వాటర్ అన్న తాగుదామని చెప్పేసి, ఎందుకంటే మెయిన్ వాటర్ తాగాల, లేకపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోయి మనకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాం కాబట్టి, కంటిన్యూగా నడుపుతాం కాబట్టి వెహికల్, కొంచెము అప్పుడప్పుడు వాటర్ తీసుకోవాలా, లేకపోతే మన బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. అందుకే పక్కన ఎక్కడ ఆపుదామని చెప్పేసి వెతుకుతున్న ప్లేస్. ఇక్కడ అంటే ఎవరింటి ముందు ఆపినా కానీ వారు వచ్చి విచిత్రంగా చూస్తారు, ఎవరు ఏం కావాలన్నట్టుగా చూస్తుంటారు. అందుకే ఏదైనా ఖాళీ ప్లేస్ అక్కడ ఉంటే పక్కన ఆపి వాటర్ తాగుదామని చెప్పేసి అదే ఎత్తుకుతున్నా. మన రోడ్డు కూడా దారుణంగా ఉన్నది, అంతే అన్ని రోడ్లన్నీ పాడైపోయిన వర్షానికి. ఇక దానికి మనం ఏం చేయలేము, అడ్జస్ట్ చేసుకొని పోవాల్సిందే. ఇక పక్కన ఆపి కొన్ని వాటర్ తాగగానే ఇంకొక రైడ్ పడ్డది. ఇది వచ్చేసి 2 కిలోమీటర్ పికప్. ఇది లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఇది లొకేషను. ఇక్కడ డూప్లెక్స్లు బాగున్నాయి డూప్లెక్స్లు సూపర్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు చెప్పిన అదే కాలనీ ఇది. అంటే కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇవి. ఈ కాలనీ లోపల నుంచి మనకు పడ్డది రైడు. నేను అనుకున్నా ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ పడ్డాయి రైడ్స్ ఇంతకించి. నేను అనుకున్నా జెన్యున్ రైడ్ కదా అనుకున్నా, వచ్చిన లోపలికి వచ్చిన. అంటే 2 కిలోమీటర్స్ కదా, ఇందులో నుంచి క్యాన్సిల్ మ్యాక్సిమం అయితే క్యాన్సిల్ చేయరు ఇందులో నుంచి, ఎందుకంటే ఇక్కడ అది లోపలికి కదా రావడానికి టైం పడుతుంది, వాళ్ళకు కూడా తెలుసు. మొత్తము ఓపెన్ ఏరియా అదంతా ఏరియా మొత్తం సిటీ అంతా లాస్ట్లో రావాలి, అందుకోసమే టైం పడుతుంది అనేసి ఈ ఏరియాలో ఎవరు క్యాన్సిల్ చేయరు. అయితే ఇక్కడికి వచ్చినాక కాల్ చేద్దామని కస్టమర్కి కాల్ చేస్తే అసలు కాలే యాక్సెప్ట్ చేస్తలేడు. ఎన్నిసార్లు చేసినా తెలుసా, అసలు కాల్ యాక్సెప్ట్ చేస్తలేడు, మెసేజ్ పెడితే రిప్లై ఇస్తలేడు. అసలు ఏంది నాకు అర్థం కాలేదు, ఎందుకు అట్లా చేస్తున్నాడు అనేసి ఆలోచించి దాని మీద అసలు ఏం చెప్పాలో ఏం అర్థం కాక నేను సరే అనేసి అది మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. వద్దులే, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ నాకే పడుతుంది, ఆ ఏరియాలో ఇప్పుడు ఎవరు లేరు. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ నేను రిటర్న్ రావాల్సి వస్తుంది అని చెప్పేసి మనకు ఒక 5 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేసినాక ఇంకా అప్పుడు కూడా రాకపోతే క్యాన్సిల్ ఆప్షన్ వస్తుంది, వాళ్ళ క్యాన్సిల్ చేసేసిన. క్యాన్సిల్ చేసి ఆ కాలనీ నుంచి బయటికి వచ్చిన, మళ్ళీ ఒక రైడ్ పడ్డది. ఇక ఇందాక ఇటు నుంచి వెళ్ళినాం కదా మనము బాబుని పికప్ చేసుకొని. అయితే ఒక రైట్ సైడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇక్కడ రైట్ సైడ్ వచ్చే వాళ్ళకు మనం దారి ఇవ్వకపోతే వాళ్ళు పోలేరు, వాళ్ళకు వే ఇచ్చి మనం పోవాల్సి ఉంటుంది. ఇంకా అది అర్థం చేసుకోకుండా ఇందాక వెళ్ళేటప్పుడు ఒక అతను అట్లకేం పోవాలి ఇట్లా తల చూపిస్తున్నాడు, మీరు వీడియోలో చూసి ఉంటారు. అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇది కూడా 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినా, మళ్ళీ అక్కడ నుంచి బయటికి 2 కిలోమీటర్స్ వచ్చిన. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు 2 కిలోమీటరే పికప్ పడ్డది. ఇంకేం చేస్తాం, తప్పది. ఇట్లా పెట్రోల్ చాలా వేస్ట్ అవుతుంది ఈ మధ్యలో. ఎందుకంటే మనము పెట్రోల్ వేస్ట్ అవ్వకుండా మనం ఎంత జాగ్రత్త పడదామన్నా ఇట్లా వేస్ట్ అవుతుంది పెట్రోల్. ఇక్కడికైతే వచ్చిన పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. ఇక్కడ కస్టమర్ వచ్చేసి రెడీగా ఉన్నాడు. రెడీగా అంటే మన లొకేషన్ పెట్టిన దగ్గర లేడు, వాళ్ళ ఇంటి ఆ యువతలో నిలబడ్డారు, వేరే పిల్లలు అక్కడ ఏదో చేస్తుంటే. ఇక ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాడు కస్టమరు. నేను ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ ముంగట్టి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళి ఇంకా నేను కాల్ చేసిన కస్టమర్కి. కాల్ చేస్తే కస్టమరు నేను వెనకనే ఉన్నా ఇక్కడ రావా అనేసి మళ్ళీ కాల్ చెప్పింది. మీరేనా అక్కడ వచ్చి వెహికల్ ఆగిందంటే అవును సార్ అంటే, మళ్ళీ అప్పుడు సరే అనేసి మళ్ళీ వెహికల్ టర్న్ చేసుకొని వెళ్ళి ఆ కస్టమర్ని అయితే
పికప్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ తాగుబోతు కస్టమర్లు ఉంటారు కదా, తాగిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తగిలిరు నాకు. లాస్ట్లో తగిలిరు నైట్లో. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం నుంచి చేస్తున్నా, 2:30 నుంచి స్టార్ట్ చేసిన. అదే 2:30కి వస్తే 2:30 నుంచి నాకు 3:20 వరకు అసలు రైడ్స్ పడలేదు. ఇక పడతలేవు అని చెప్పేసి మెల్లగా రిటర్న్ వెళ్ళిపోదామనేసి వెళ్తున్నా. ఇంకా వెళ్తుంటే అప్పుడు పడ్డది రైడ్. అక్కడ నుంచి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. మధ్యలో కొంచెం 1-2 సార్లు గ్యాప్ వచ్చింది అంతే, ఒక 10 to 15 minutes అట్లా గ్యాప్ వచ్చింది అంతే, కానీ మేము కంటిన్యూగా పడ్డాయి. అది కస్టమర్ అడుగుతున్నామంట, ఏంటి గోప్రోనా అంటే అవును అనేసి, అంటే ఓ నైస్ అనేసి అని ఎక్కాడు అనమాట. ఏవో ఇక్కడైతే దారుణంగా ఉంది ట్రాఫిక్. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. ఇది ఏమంటారు, ఈ చౌరస్తాలో ముందు నుంచి అటు నుంచి వస్తారో తెలియదు. ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఇదే. ఒకవేళ వాళ్ళు పోయేదాకా మనం వెయిట్ చేసినాం అనుకో, ఇంకా ఆ రోజంతా అక్కడనే ఉండాలి, మనం పోవడానికి ఉండదు. మనం దూరకపోతే అక్కడనే ఉంచుతారు. అయితే కస్టమర్ అదే చెప్తున్నాడు మనకి, ఇక్కడ సిగ్నల్ పెడితే బాగుండు, ఎప్పుడు పెడతారో సిగ్నల్, ఎందుకంటే అక్కడ ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు. మళ్ళీ ఎవ్వరు కూడా ఆగరు, ఏమంటారు, ఒక పద్ధతికి ఎవరు పోరు, ఒక్కళ్ళు వెనక దూరుతూనే ఉంటారు, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ. ఇక లేకపోతే ఇంకా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు నిలబెడతారు. వాళ్ళు పోయినాక మేము పోదాం అనుకుంటే అక్కడనే ఉండిపోతారు. ఇంకా అక్కడ అట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మాట్లాడి కస్టమర్ నేను మాట్లాడుతూ వచ్చిన డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. అయితే కస్టమరు వచ్చేసి మనకు ఫోన్పే చేస్తాడు. అది ఇంకొకటి మన స్కానర్ ఉంటుంది కదా, స్కానర్లో ఇస్తే అది ఈ స్పాట్లో పడుతుంది పేమెంట్. అది ఈ మధ్య 2-3 hours టైం తీసుకొని పడుతుంది అకౌంట్లో. మళ్ళీ ఒక్కొక్కసారి నెక్స్ట్ డే మార్నింగ్ పడుతుంది 7 o'clock. ఇంకా అందుకే నేను అమౌంట్ ఇట్లా స్కాన్ చేయించుకున్నా. ఎంత వచ్చింది, 46 rupees 49 rupees వచ్చింది. అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసి ఇంకా నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చిన, అక్కడ పడతలేవని మీకు ఒక 2 kilometers ముందుకు వచ్చిన, అక్కడైతే పడతాయి అని ఐడియా ఉంది. అక్కడికి వచ్చిన, అక్కడికి రాగానే ఇట్లా ఎంటర్ అవుతున్నా, పడ్డది రైడ్. మళ్ళీ ఇక ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ వచ్చేసి మనకు 1.5 kilometer ఉంది. ఇంకా సరే అనేసి ముందు సిగ్నల్ ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ పోతే యూటర్న్ చేసుకొని రావాలి. ఆ లొకేషన్ మనకు ఆల్రెడీ గల్లెక్కని చూపిస్తుంది. ఈ గల్లెక్కని చూపిస్తే రైట్ వేకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇక అట్లానే ఇక గల్లెక్కని అయితే వెళ్ళిపోయినాం మనము. హాయ్ చెప్తుంటే కెమెరా చెప్తున్నారా? ఓకే, అవునవును, కెమెరానా? ఇస్తున్నా, పడుతుందల్లా, అలా రికార్డ్ అవుతుంది. ఈయన బుక్ చేసిర్రు రైడ్, తెలియదు పేరు, ఫోన్ చేస్తున్నా. యూట్యూబ్లో పెడతా. ఎన్ఆర్ కుమార్ బ్లాగ్స్. అదేనా? అదే సబ్స్క్రైబ్ చేసుకో తాత. అయితే అక్కడ అందరూ కలిసి మాట్లాడినరు, వాళ్ళు అడిగారు ఛానల్ పేరు ఇట్లా, వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు ఒక అబ్బాయి. ఇంకొకటి ఏంటంటే ఆ మేడం అక్కడ లేదు, అక్కడే ఎగ్జాక్ట్ షాపు ఆ లొకేషన్ పెట్టింది, అడ్రస్ కూడా అదే పెట్టింది మేడం, కానీ అక్కడ లేదు. మేడం ఏం చేసిందంటే కాల్ చేస్తే 2 minutes ఆగని చెప్పి కొంచెం యువతలకి వేరే గల్లెకి వచ్చింది. మళ్ళీ కాల్ చేసి ఈ గల్లెకి వచ్చేసేమని నాకు మళ్ళీ ఫోన్ చేస్తే నేను రిటర్న్ తీసుకొని ఆ పక్క గల్లెకి వెళ్ళి ఆ మేడంని పికప్ చేసుకొని అక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి దాదాపు 6 kilometers దాకా ఉంది. 55 rupees అయింది. మేడం అయితే 60 rupees ఇచ్చిండ్రు. ఇక మనకెందుకు 5 rupees అనేసి నేను ఇంకా చేంజ్ ఉన్న నా దగ్గర ఉంటే ఇచ్చేద్దామని చేంజ్ ఇచ్చేసిన. మన దగ్గర ఉంటే ఇచ్చేస్తా చేంజ్ 100%. ఇచ్చేసిన చేంజ్. మేడం అయితే వెళ్ళిపోయింది.
అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ రైడ్ పడుతుంది అనేసి పక్కన కొంచెం ముందుకు వెళ్ళి వెయిట్ చేసినా వాడలేదు అసలు రైడు పడతలే అని చెప్పేసి మెల్లగా ఇక నైట్ కూడా అవుతుంది అని రిటర్న్ కొడదామనేసి మెల్లగా ఇంటి వైపు ఎండగా వెళ్తుంటే మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఇది యాక్సెప్ట్ చేసిన రైడు పికప్ లొకేషన్కి వచ్చిన. ఈడ చూస్తే ఎవ్వరు లేరు పికప్ లొకేషన్లో. ఇటు చూసినా అటు చూసినా కాల్ చేసిన కస్టమర్ ఎత్తుతలేడు, రెస్పాన్స్ అవ్వట్లేదు. మళ్ళీ తర్వాత ఏం చేయాలని అర్థం క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తున్నా. కస్టమర్ మళ్ళీ నాకు కాల్ చేసి లొకేషన్ దగ్గరనే ఉన్నా నేను అంటాడు. లేదు అంటే మళ్ళీ ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నా అని మళ్ళీ అప్పుడు వేరే అడ్రస్ చెప్తే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత కస్టమరు అక్కడ దూరం నుంచి ఉండి ఓటీపీ చెప్తున్నాడు. ఓటీపీ ఎంట్రీ చేసుకొస్తున్నా అని చెప్పిండు. ఓటీపీ ఎంట్రీ చేసుకుంటే టైం వస్తా నేను ఒక 5 నిమిషాలు వెయిట్ చేయన్నాడు. అప్పుడు అంటే నేను తొందర రండి సార్ మరి అని అన్నా. మరి అంటే తాగి ఉన్నట్టున్నాడు. ఇక మనోడు ఇక తన ఏమంటారు పైల్వాన్గిరి చూపించినట్టుగా మాట్లాడిండు ఇక రఫ్గా. వస్తా నిలవాడు అది ఇదని కొంచెం గట్టిగా మాట్లాడితే వీడేదో తేడాగా ఉన్నాడు, తాగి ఉన్నాడు అని అర్థమైపోయింది నాకు. నేను గమ్మున సరే నువ్వైతే లోపల పో అని చెప్పి లోపల పోయినాక సప్పుడు దగ్గర రైడ్ దానిగా ఓటీపీ కొట్టినాం కదా. అప్పుడు ఏం చేస్తే ఇక రైడ్ క్లోజ్ చేసిన అయిపోయినట్టు రైడ్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ అవుతలేదు అది. ఇక ఏమన్నా కానీ అని చెప్పేసి ఆడికే మూవ్ అయిపోయినా ముందుకు మూవ్ అయినాక ఇంకా నాకు వేరే రైడ్ వచ్చేసింది. ఈ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. ఇంకా ర్యాపిడోలో అది అట్లనే ఉంది కదా, అది అట్లనే పెండింగ్లో ఉంది. ఓలాలో పడ్డది ఇంకొక రైడు. ఇక్కడికి వచ్చిన పికప్ లొకేషన్కి కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇక ఇక్కడ నుంచి కస్టమర్ని 4.5 ఎంత ఉంది డ్రాప్ లొకేషన్. పికప్ లొకేషన్ వచ్చేసి 1 కిలోమీటర్ ఏమో ఉండే. వచ్చేసిన కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసిన. డ్రాప్ లొకేషన్ రీచ్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు అమౌంట్ వచ్చేసి మనకు ఈ 4.5కి ఎంత ఇస్తాడో చూద్దాము. ఓలాలో ఇంకొకటి 49 రూపీస్ అయితే ఇచ్చేసిండు మనకు కస్టమర్. స్కాన్ అదే ఇక ఫోన్పేలో చేపిస్తున్నా స్కానర్. నా స్కానర్లో డిలే అవుతుంది ఎందుకో మరి ఈ మధ్య, అందుకే డైరెక్ట్ ఫోన్పే స్కానర్లో స్కాన్ చేయించేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనం ఓలాలో అట్లా స్కాన్ చేయించడం అనుకో నెక్స్ట్ డే పడతాయి అమౌంట్, అప్పుడు పడవు. అందుకే మనకు పెట్రోల్ గట్లా కావాలి కదా. ఇంకొక రైడ్ పడ్డది ఇమ్మడే. అది దాన్ని డ్రాప్ చేసిన తర్వాత ఇక మనకు నియర్ బై ఉండే అది. అక్కడ నుంచి మాకు ఒక 7-8 కిలోమీటర్లు ఇల్లు ఉండే. సరే అనేసి మెల్లగా ఆడ నుంచి మూవ్ అవుతుంటే మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఇంకా ఇది పికప్ లొకేషన్కి అయితే వచ్చిన కస్టమర్ని పికప్ చేసుకున్న. కస్టమర్ ఏం చేసిందంటే మధ్యలో మిడిల్ స్టాప్ పెట్టుకున్నాడు. మధ్యలో ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపు అని ఆపిచ్చి ఆ మెడికల్ షాప్ దగ్గర అది ఏదో అడిగిండు. ఆమె లేడీస్ ఉంది, అది లేదేమో ఇంకా లోపల పోయి ఎంతసేపటికి రాలేదు ఆమె. నేను సార్ ఎంతసేపు సార్ అంటే నీకు వెయిటింగ్ పడుతుంది అని అంటుండు. వెయిటింగ్ మనకెందుకు పడుతుంది, ఇదేమన్నా ఆటో నా వెయిటింగ్ పడడానికి, వెయిటింగ్ పడదు సార్ అని చెప్తే కస్టమర్ వచ్చేసి సరే ఉండు ఇంతసేపు అయినా కదా ఇంకో 2 నిమిషాలు ఆగని చెప్పి ఇక ఆ మెడిసిన్ అయితే తీసుకొని ఇక మూవ్ అయిపోయినాము. కస్టమర్ అయితే కస్టమర్ డ్రాప్ చేసి ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినా. ఈ రోజు ఎర్నింగ్ వచ్చి 550 రూపీస్ అయింది.